భారత్ పాకిస్తాన్ మధ్య సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ చర్చలు ముగిసిన కొద్దిసేపటికే దాయాది కవ్వింపు చర్యలకు దిగింది. మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్ సాంబా సెక్టార్లో పాక్ నుంచి డ్రోన్లు దూసుకువచ్చాయి. ఆ డ్రోన్లను భారత క్షిపణి రక్షణ వ్యవస్థ కుప్పకూల్చింది. ప్రస్తుతం సాంబా సెక్టార్లో అధికారులు బ్లాక్అవుట్ ను అమలు చేస్తున్నారు. అలాగే రాజస్థాన్ లో మరోసారి పాక్ డ్రోన్లు కలకలం సృష్టించాయి. పాక్ డ్రోన్లను ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకుంది. ప్రధాని మోదీ ప్రసంగం తర్వాత పాకిస్తాన్ ఈ కవ్వింపు చర్యలకు పాల్పడింది. అయితే ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నట్లు సైన్యం పేర్కొంది. ప్రస్తుతం డ్రోన్లు ఏమీ లేవని, ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదని చెప్పింది. సాంబా, కతువా, రాజౌరి, జమ్మూలో బ్లాక్అవుట్ లో అమల్లో ఉంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వైష్ణోదేవి భవన్ లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భవనంతో పాటు వైష్ణోదేవి వెళ్లే మార్గంలో కూడా లైట్లు నిలిపివేసినట్లు సైనిక వర్గాలు పేర్కొన్నాయి. దీంతో జమ్మూ కాశ్మీర్ తో పాటు పంజాబ్ లో బ్లాక్అవుట్ చేశారు. ఢిల్లీ నుంచి అమృత్సర్ విమానాన్ని కూడా దారి మళ్లించినట్లు తెలిపారు.